హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కోస్తాంధ్రలో తీవ్రమైన ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎటువంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన ఎండలు కోస్తాంధ్రలో మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి టైంలో అక్కడక్కడ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఋతుపవనాలు మందకొడిగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని రాయలసీమ వరకు ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లో 35 నుండి 42 డిగ్రీల దాకా తీవ్రమైన ఎండలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలైన, ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి టైంలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుండి సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగి సాయంత్రం నుండి మళ్ళీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కర్నూలు, కడప, నంద్యాల, పులివెందుల, మదనపల్లి, బళ్ళారి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో రాగల 2 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఈరోజు తెలంగాణలో 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా పెరిగినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా కోస్తా విషయానికి వస్తే కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.